బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెంగచెర్ల నుంచి బంగారమాసప్ప టెంపుల్ వరకు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండిఏ ఫండ్ ద్వారా ఒక 10 కోట్లతోటి ఈరోజు బీటీ రోడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా కృషి చేసిన మా నాన్నగారు, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు, అలానే ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, అలానే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి మన కార్పొరేషన్కి రాలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2 ఇయర్స్లోనే దాదాపు ఒక 100 కోట్ల నిధులతోటి హెచ్ఎండిఏ ఫండ్ తోటి మనం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటున్నాం. దానికి ముఖ్యంగా సహకరించిన ఈ ముగ్గురికి ఇక్కడ లోకల్ అభ్యర్థి, లోకల్ వ్యక్తి మా నాన్నగారు బోడుపల్ గురించి మంచి అవగాహనతోటి మనం ఇప్పుడు రోజు నిధులు తెచ్చి డెవలప్ చేస్తున్నాం. గత మాజీ మంత్రి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా 10 సంవత్సరాలు రోజు బోడుపల్లికి రావాలి, కొబ్బరికాయ కొట్టి పోవాలి. ఎవరి నిధులు అంటే మున్సిపాలిటీ నిధులు. ఒక్క రూపాయి నిధులు తీసుకొని రాలేదు గత బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజాపాలన రాగానే దాదాపు 10 కోట్ల నిధులతోటి ఈరోజు రోడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఏ రోజు కూడా మన బోడుపల్లి కార్పొరేషన్ డబ్బులు రాలే. ప్రజలు కూడా గమనించాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడే బీఆర్ఎస్ నాయకులు వస్తారు, తిరుగుతారు. కానీ ఇక్కడ ఉన్న మేము లోకల్ వ్యక్తులం అందరం ప్రతిరోజు తిరిగి పబ్లిక్ ఏ అవసరం ఉన్న దగ్గర ఉండి ఇక్కడ పని చేపిస్తాం. ఇప్పుడు మన గతంలో మనం చూసిన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక చోటా నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు మేము ఎస్ఎన్డిపి నిధులు 60% కంప్లీట్ చేసినాం, ఇంకా 20%కి 30%కి డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదని చెప్పేసి నేను ఒకసారి రమ్మని చెప్తున్నా. ఎస్ఎన్డిపి ఎక్కడ పని అయిందో చూపిమని చెప్తున్నా. 10% కూడా ఎస్ఎన్డిపి నిధులు కాలే. ఏదో కేటీఆర్ గారు వచ్చారు 110 కోట్లది కోసం ఇనాగ్రేట్ చేసి పెద్ద శిలాపలకం పెట్టిపోయి ఒక పని కూడా స్టార్ట్ చేయలే. వాళ్ళు దానికి 20 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ అక్కడ ఒక 10 కోట్ల పని కూడా కాలేదు. ఎందుకు కాలే అంటే ఒక సరైన అడ్మినిస్ట్రేషన్ లేదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, పరిపాలన లేదు. వాళ్ళకి ఎంతసేపు అభివృద్ధి కాదు ముఖ్యం, మాకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి, మేము డబ్బులు పెడితే ఎట్లా తీసుకోవాలి, వాళ్ళకి అదే ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ గమనించాలి. రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీని తరిమి కొడతారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తుంది. మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం ఎలక్షన్ల కోసం. మేము చేసినాం గతంలో ఒక 6 మంత్స్లో వీళ్ళు ఏం డెవలప్ చేస్తారని అనుకున్నారు. కానీ 6 నెలల్లో బోడుపల్లి అభివృద్ధి ఏందో చూపించినాం. 6 మంత్స్లో ఏ గల్లీ పోయినా, ఎక్కడ పోయినా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, పార్కులు కానీ అన్నీ డెవలప్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు రాచెరువు గురించి గత మంత్రి గారు, మాజీ మంత్రి పోయి ప్రెస్ మీట్ కూడా ఇచ్చిండు. మేము చుట్టూ బండి ఏర్పాటు చేస్తాం, అవన్నీ వాకింగ్ ట్రాక్ చేస్తాం, అది చేస్తామని చెప్పేసి. కానీ ఏ పని చేయలే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు రాచెరువు 9 కోట్ల నిధులతోటి హెచ్ఎండి ఫండ్ తోటి మంచి అభివృద్ధి చెందుతుంది. రేపు ఈ 3 సంవత్సరాలు కూడా మాదే పాలన ఉంటుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలలో బోర్డు